క్యారెట్ గ్రీన్ పీస్ చేస్తున్నానండి. ముందుగా క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, శనగపప్పు, ఉప్పు, పసుపు, కారం అండి, కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ పీసు, ఉల్లిపాయ, పచ్చి కొబ్బరి. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొంచెం కరివేపాకు అండి, కొన్ని ఉల్లిపాయలు కావాల్సినవి, కొంచెం బాగా వేయించాలి మాడిపోకుండా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు. తురుము పెట్టుకున్న క్యారెట్ అండి, వాటర్ వేయాలి. చేసి పెట్టుకున్న కొబ్బరి, గ్రీన్ పీస్ అండి. గ్రీన్ పీస్ ఎక్కువ ఉడికే అవసరం లేదు, చాలండి. స్టవ్ ఆఫ్ చేయొచ్చు. దానివల్ల కొంచెం బాగా కలుపుకొని, ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. చపాతీకి ఇంకా బాగుంటుంది, పూరికి కూడా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది. దీన్ని ఎలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. క్యారెట్ ముక్కలు చేసి కోసి పెట్టడం వల్ల పెద్ద ఇష్టపడరు. ఇలా క్యారెట్ తురిమేసి కొంచెం కొబ్బరి వేసి గ్రీన్ పీస్ కానీ లేదంటే మనం నానబెట్టిన బఠానీ కానీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు.